సాధారణంగా ఎవరైనా మద్యం తాగి రోడ్డు మీద తూలుతూ కనిపిస్తే మనం అసహ్యించుకుంటూ ఉంటాం కదా. వాళ్ళని చూసి నవ్వుకుంటాం లేదా తిట్టుకుంటూ ఉంటాం. కానీ అసలు మద్యాన్ని ముట్టకుండానే, కనీసం వాసన కూడా చూడకుండానే ఒక వ్యక్తి మద్యం తాగిన వాడిలా ప్రవర్తిస్తూ ఉంటే వినడానికి ఇది చాలా వింతగా, నమ్మశక్యంగా లేకపోయినా వైద్య శాస్త్రంలో ఇది ఒక అరుదైన మరియు విస్మయకరమైన వాస్తవం. దీనినే వైద్య పరిభాషలో ఆర్ట్రో బ్రూవరీ సిండ్రోమ్ లేదా గట్ ఫర్మెంటేషన్ సిండ్రోమ్ అని పిలుస్తూ ఉంటారు. అంటే సదరు వ్యక్తి శరీరమే ఒక చిన్నపాటి మద్యం తయారీ ఫ్యాక్టరీగా మారిపోతుందన్నమాట. మనం బ్రతకడానికి ఆహారం తీసుకుంటాం, కానీ ఆ ఆహారమే మనిషిని తాగుపోతుగా మార్చేసే ఈ విచిత్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి. మనం తీసుకునే భోజనంలోని పిండి పదార్థాలుంటాయి. అంటే అన్నం, బ్రెడ్ లేదా బంగాళదుంపల వంటి వాటిని మన శరీరమే ఇథనాల్ లేదా ఆల్కహాల్‌గా మార్చివేస్తోంది. ఫలితంగా ఆ వ్యక్తి రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి, మద్యం తాగినప్పుడు కలిగే మత్తు, తల తిరగడం, వాంతులు, మాట తడబడడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ సమయంలో పోలీసులకు గనుక చిక్కి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేస్తే కేసులు గ్యారంటీ అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే బ్రీత్ అనలైజర్‌లో ఆల్కహాల్ రీడింగ్ స్పష్టంగా కనిపిస్తుందట. కానీ అసలు విషయం ఏమిటంటే ఆ ఆల్కహాల్ వారు బయట నుంచి బాటిల్ ద్వారా తీసుకున్నది కానే కాదు. వారి కడుపులోనే తయారైన స్వదేశీ మద్యం. ఈ వింత వ్యాధి మనిషి వ్యక్తిగత మరియు సామాజిక జీవితాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తోంది. తాగకుండానే సమాజం ముందు తాగుబోతు అనే ముద్ర పడడం వల్ల వారు అనుభవించే మానసిక వేదన వర్ణనాతీతం. శరీరంలో జరిగే ఒక చిన్న రసాయన మార్పు ఒక మర్యాదస్తుడిని ప్రపంచం ముందు దోషిగా ఎలా నిలబెడుతుందో ఈ సిండ్రోమ్ మనకు వివరిస్తోంది. ఇది కేవలం ఒక అనారోగ్యం మాత్రమే కాదు, మనిషి ఆత్మగౌరవానికి జరిగే ఒక పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు. సరే, అసలు మనిషి శరీరంలో మద్యం ఎలా తయారవుతుంది? దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ కారణం ఏంటి అన్న విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. మన జీర్ణ వ్యవస్థలో ముఖ్యంగా చిన్న పేగు మరియు పెద్ద పేగులో సహజంగానే కొన్ని వేల రకాల బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతూ ఉంటాయి. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో లేదా ఆరోగ్య సమస్యల కారణంగా సకరోమైసిస్ సెరేవిసియా వంటి ఒక రకమైన ఈస్ట్ పేగుల్లో విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఈస్ట్ చేసే పని ఏంటంటే మనం తిన్న అన్నం, చపాతి, స్వీట్లు లేదా బ్రెడ్ లో ఉండే పిండి పదార్థాలను పులియపెట్టడం ద్వారా వాటిని నేరుగా ఆల్కహాల్ గా మార్చేస్తోంది. అంటే పెద్ద పెద్ద మద్యం తయారీ కేంద్రాల్లో చక్కెరను ఆల్కహాల్ గా మార్చడానికి ఏ ప్రక్రియను వాడతారో సరిగ్గా అదే ప్రక్రియ సదరు వ్యక్తి కడుపులో జరుగుతుందన్నమాట. ఒక్కసారి కేవలం ఒక ప్లేట్ అన్నం తిన్న కొద్దిసేపటికే ఆ వ్యక్తికి మత్తెక్కిపోతోంది. మద్యం తాగినప్పుడు వచ్చే కిక్కు మాత్రమే కాదు, మరుసటి రోజు ఉదయం వచ్చే హ్యాంగ్ ఓవర్ కూడా వీరికి ఉంటుందట. విపరీతమైన తలనొప్పి, నీరసం, వికారాలు వారిని వేధిస్తూ ఉంటాయట. సాధారణంగా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోయినప్పుడు లేదా డయాబెటీస్, క్రోసిన్ డిసీజ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ ఈస్ట్ తన ప్రభావాన్ని విపరీతంగా చూపిస్తూ ఉంటుంది. ఫలితంగా పేగులు ఒక వైన్ సెల్లార్లా మారిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు చాలా తక్కువగా నమోదైనప్పటికీ వైద్యులకు ఇది ఒక పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే రోగి తను తాగలేదని ప్రమాణం చేసినప్పటికీ ల్యాబ్ పరీక్షల్లో రక్తంలో ఆల్కహాల్ ఉండడంతో రోగ నిర్ధారణ చేయడం చాలా కష్టమవుతోంది. కేవలం ఆహారం తింటేనే మత్తు రావడం అనేది జీవశాస్త్రంలో ఒక విస్మయకరమైన మరియు బాధితులకు అత్యంత బాధాకరమైన స్థితి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన కడుపులోనే ఒక అక్రమ మద్యం ఫ్యాక్టరీ వెలిసినట్లుగా ఉంటుందిట. ఈ ఆటో బ్రూవరీ సిండ్రోమ్ బాధితులు ఎదుర్కొనే సామాజిక మరియు చట్టపరమైన సమస్యలు అన్నీ ఇన్ని కావు. అమెరికాలోని నార్త్ కరోలినాలోని ఒక వ్యక్తి తన కారు నడుపుతూ పోలీసులకు పట్టుపడ్డాడు. బ్రీత్ అనలైజర్ లో అతను మోతాదుకు మించి మద్యం తాగినట్లు రీడింగ్ వచ్చింది. తాను అసలు మద్యాన్ని ముట్టనని అతను ఎంత మొత్తుకున్నా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చివరకు కోర్టులో సుదీర్ఘ పోరాటం చేసి వైద్యులు అతడిని ఒక గదిలో ఉంచి కేవలం ఆహారం ఇచ్చి పరీక్షించినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. భోజనం చేసిన కొద్దిసేపటికే అతని రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు ప్రమాదకరంగా పెరిగిపోయాయి. అప్పుడు గాని అతనికి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ ఉందని ప్రపంచానికి తెలియలేదు. ఇలాంటి వ్యక్తులు ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు లేదా కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మత్తుగా ప్రవర్తించడం వల్ల వారి కెరియర్ తో పాటు బంధుత్వాలు దెబ్బతింటూ ఉంటాయి. భార్య ముందు తాగుబోతుగా, పిల్లల ముందు బాధ్యత లేని తండ్రిగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. కొన్నిసార్లు వారు స్పృహ కోల్పోయి రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది.
ఇది కేవలం మత్తుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, కాలేయంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటోంది. మద్యం తాగకపోయినా శరీరం నిరంతరం ఆల్కహాల్ను ఉత్పత్తి చేయడం వల్ల కాలేయం ఆ విషయాన్ని శుద్ధి చేయలేక నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లేదా సిరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు గురవుతూ ఉంటుంది. అంటే జీవితంలో ఒక్క చుక్క మద్యం కూడా తాగని వ్యక్తి కాలేయం పాడైపోయి చనిపోయే స్థితి అన్నమాట. వింతగా అనిపించినా మన అంతర్గత వ్యవస్థలోని సూక్ష్మ జీవుల సమతుల్యత దెబ్బతింటే అది మనిషికి ఏ స్థాయిలో తీసుకెళ్తుందో చెప్పడానికి ఇది ఒక భయంకరమైన ఉదాహరణ అని చెప్పొచ్చు. మన శరీరంలోని మందుల ఫ్యాక్టరీ ఒక్కోసారి ఇలా మద్యం ఫ్యాక్టరీగా మారి యజమాని ప్రాణాలకి ముప్పు తెస్తోంది. దీనివల్ల బాధితులు తీవ్రమైన డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఈ వింత సమస్య నుంచి బయటపడడం ఎలా? ఆధునిక వైద్యులు దీనికి ఎలాంటి చికిత్స అందిస్తారు అనేది మనం ఇప్పుడు పరిశీలించాలి. ఇది పూర్తిగా ఆహారపు అలవాట్లు మరియు ప్రత్యేకమైన ఔషధాలపై ఆధారపడి ఉంటుంది. పేగుల్లో విపరీతంగా పెరిగిపోయిన ఈస్ట్ ను చంపడానికి వైద్యులు శక్తివంతమైన యాంటీ ఫంగల్ మందులను వాడుతూ ఉంటారు. అలాగే పేగుల్లో మైక్రోబయోమ్ లేదా మంచి బ్యాక్టీరియాను మళ్లీ పెంచడానికి హైడోస్ ప్రోబయోటిక్స్ ఇస్తూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా బాధితులు తమ ఆహార నియమాల్లో విప్లవాత్మక మార్పులు చేసుకోవాలి. వారు తమ ఆహారంలో పిండి పదార్థాలను మరియు చక్కెరను పూర్తిగా తగ్గించుకోవాలి లేదా మానేయాలి. ఎందుకంటే ఈస్ట్ కు ఈ పిండి పదార్థాలే ప్రధాన ఆహారం. దానికి ఆహారం అందకపోతే అది ఆల్కహాల్ను తయారు చేయలేదు. అధిక ప్రోటీన్, మంచి కొవ్వులు మరియు ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు. ప్రస్తుత 2026 కాలంలో మెడికల్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే పేగుల్లోని బ్యాక్టీరియాను విశ్లేషించి ఏ రకమైన ఈస్ట్ సమస్యను కలిగిస్తుందో ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. అయితే ఈ రోగం గురించి అవగాహన లేకపోవడమే అతిపెద్ద సమస్య. చాలా మంది దీనిని గుర్తించలేక ఏళ్ల తరబడి నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. మన శరీరంలోని జీవక్రియలు ఎంత సున్నితంగా ఉంటాయో చెప్పడానికి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ ఒక పెద్ద పాఠం. మనిషి తాగకుండానే మత్తులో ఉండడం అనేది ఒక జోక్లా అనిపించొచ్చు, కానీ ఆ బాధితుడికి అది ప్రతిరోజు చేసే ఒక పెద్ద పోరాటం. అందుకే మన సమాజంలో ఎవరైనా ఇలాంటి వింత లక్షణాలతో ఉంటే వారిని అసహ్యించుకోవద్దు. బహుశా వారి శరీరమే వారిని మోసం చేస్తుందేమోనన్నది గమనించి వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఈ తరహా వింత రోగాలు కేవలం సినిమాల్లోనే కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల్లో కూడా ఉండొచ్చు. ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అనేది మనిషి అంతర్గత పోరాటానికి ఒక అర్థం పడుతోంది.